బేషరతుగా మా అధ్యక్షులు వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పరిశోధన అభివృద్ధి పథకానికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించినందుకు యువత పరిశోధకులకు ఇది భారీ అవకాశంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో R&Dకు ప్రాధాన్యం చేకూర్చి విజ్ఞానార్జనకు కొత్త పరిశ్రమల అభివృద్ధికి మౌలికమైన మార్గం ఏర్పడుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. యువత సామర్థ్యాలను పెంచి ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ ఇన్నోవేషన్ పెరుగుతాయన్నారు. దీంతో దేశ ఆర్థికతకు, గ్లోబల్ కాన్ఫిడెన్సీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రజలకు ఈ అవకాశాల ప్రయోజనాన్ని వాప్సిగా అర్థమయ్యేలా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తాయన్నారు. एक्सपोनेंशियल है। इस सोच के साथ आज भारत इमर्जिंग साइंस, टेक्नोलॉजी और इनोवेशन से जुड़े इन सभी एस्पेक्ट को आगे बढ़ा रहा है, उस पर निरंतर फोकस कर रहा है। अब जैसे एक उदाहरण है रिसर्च फंडिंग का। आप सब जय जवान जय किसान के विजन से लंबे अरसे से परिचित रहे हैं। रिसर्च और फोकस करते हुए हमने उसमें जय विज्ञान और जय अनुसंधान भी जोड़ा है। हमने अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन बनाया है ताकि हमारी यूनिवर्सिटीज में रिसर्च और इनोवेशन को स्केल अप किया जा सके। इसके साथ साथ हमने रिसर्च डेवलपमेंट इनोवेशन स्कीम भी शुरू की है और इसके लिए 1,00,000 करोड़ रुपए की राशि तय की गई है। साथियों, 21st सेंचुरी का यह दौर सबसे अभूतपूर्व बदलावों का दौर है। వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సమయంలో జోగి రమేష్ అనుచరులు, కుటుంబ సభ్యులు భారీగా చేరి ఆందోళన సృష్టించడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది. శకుంతల కుమారులు రాజీవ్, రోహిత్ ఆసుపత్రి వద్ద పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలో పోలీసుల మధ్య తోపులాట జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి జోగి కుటుంబంపై కేసు నమోదునైనట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని శాంతిపరిచేందుకు అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానిక వర్గాలు పేర్కొన్నారు. సూర్యాపేట బలెంల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజపై పాఠశాల విద్యార్థులను విరుచుకుపడ్డారు. ఆమెపై బయ్యరు తాగినట్లు ఆరోపణలతో పాటు ఫీజులు వసూలు చేసి వంటగది సరుకులు తీసుకువెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. తక్షణం ఆమెను సస్పెండ్ చేసి పాఠశాల అన్యోన్యత రక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని సంఘటనలో పాల్గొన్న వినతులు తెలిపారు. సంబంధిత అధికారులు బాలల ఆరోగ్య, విద్యా హక్కులకు నష్టం జరగకూడదని పరిశీలన చేస్తున్నారు. ఇంతకుముందు మంచిగా ఉన్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు. ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా ముంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే, ఆమె సస్పెండ్ అసలు ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినాం అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా అన్నది
నుంచి నాకు సగం ఇయ్యు, అందులో నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు, హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు, బయట కూడా చాలా పవర్ ఉందంట. మమ్మల్ని బెదిరించారు. ఇంకోటి ఏమంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకోండి, ఏం చేసుకుంటా చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. మేము కూడా అంబేద్కర్ బిడ్డనే, మేము కూడా వేసలేము. మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్ అంట సార్. ఏ గ్రూప్ 1 ఆఫీసర్ సార్? ఇదే సార్ గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ అసలు పైసలు లేకు. మేము వచ్చింది పేదవాళ్ళమి, ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి. అసలు ఎందుకు? తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి బాధిత కుటుంబాలకు 50 కాగిత బియ్యం బ్యాగులు, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ సేవల వేగవంతం పాఠంగా ఈ చర్యను చెప్పకమంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై రాజకీయ విమర్శలు కూడా చేయబడ్డాయని సభల్లో వినిపించింది. తక్షణ సాయం అందించడం ద్వారా పరిస్థితులను సీఎం కార్యాలయానికి గుర్తింపులు పంపాలని ప్రజా సంఘాలు సూచించాయి. మీరు మాకు తుఫాన్ వచ్చింది, మేము నష్టపోయాం, మా యొక్క మగ్గాలన్నీ కూడా నానిపోయాయి, వారం రోజుల వరకు మేము మగ్గాల పని చేసుకోలేకపోతున్నాం, మాకు సాయం అందించండి అని మీరు మమ్మల్ని అడగల. మేము కూడా ఈ రకమైన నష్టం జరిగింది, వీళ్ళకి సాయం చేయాలని మేము ముఖ్యమంత్రిని అడగల. కానీ ముఖ్యమంత్రి గారికి తెలుసు అకాల వర్షాలు వస్తే ఏం జరుగుతుంది, తుఫాన్లు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి తీరం దాటినటువంటి మరుసటి రోజే ఆయన తూర్పు గోదావరి జిల్లా వచ్చి కోనసీమ జిల్లాలో పర్యటించి ఆ రోజే చెప్పాడు, ఎవరైతే చేనేత మగ్గాలు ఉన్నటువంటి వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యం, అదే విధంగా 1 కేజీ మంచినూనె, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు వాళ్ళకి అందచేయాలి. ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి మీకే సాయం అందించాలి, ఏ రకంగా మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే ఈరోజు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి పనిచేసేటువంటి తనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోండి. ఇక్కడ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఉన్నాయి. వేరే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రోజు మన ప్రభుత్వం 19 తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ టిట్కో ఇళ్ళన్నీ మీ చేతిలో భద్రంగా ఉండేవి, మీరు ఆ ఇళ్లలోకి వెళ్ళి కాపురం చేసి ఉండేవారు. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది. ఎంత నష్టం జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు 14-19లో మీకు 6 లక్షల ఖర్చు పెట్టి మీకు ఇల్లు నిర్మాణం చేశాం. 19-24లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా చేశారు పాపం. ఏం చేశారు? మేం కట్టినటువంటి మీ ఇంటిని మిమ్మల్ని బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి కార్తీక మాసం సోమవారం తెల్లవారుజాము నుండి తెలుగు రాష్ట్రాల శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేసి ప్రత్యేక పూజలకు హాజరై శివాంభక్తిని ఆదరించారు. ఆలయాలకు వెలిగించిన కార్తీక దీపాలు శివనామస్మరణ ప్రత్యేకతను మరింత పెంచాయి. పండితులు, దేవాలయ నిర్వాహకులు, భక్తులు సౌకర్యాలకు ఏర్పాట్లు చేశారని ఆర్గనైజర్లు తెలిపారు. సినీ నటుడు నారా రోహిత్ సతీమణితో కలిసి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులకు స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. స్థానిక శ్రావకులు ఈ దర్శనం ఆనందం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సమీపంలో బస్ ట్రక్ ఢీకొనడంతో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారని గాయపడ్డారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులున్నారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స ప్రారంభించారు. చర్యలు తగినంత వేగంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామన్నారు. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు. కంకర్లో పోయారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేవెళ్ల ఆసుపత్రిని సందర్శించి బాధితుల పరిస్థితిని పరిశీలించి పరిహారాల వివరాలు ప్రకటించారు. ప్రతి మరణ కుటుంబానికి 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు కల్పించనున్నట్టు తెలిపారు. అత్యుత్తమ వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు, ఆర్టీసీ అధికారులు బాధితులను సాంత్వనపరిచేందుకు కృషి చేస్తున్నారు. అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మన ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజకీయాలు కాదు సార్. తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్? వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు? అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు చాలా మంది అంటారు ఏం చేయమంటావు? డ్రైవర్ రేషన్ ఇప్పించాడన్న ప్యాసింజర్స్ చేస్తుంటే అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం R&B శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా
ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. గుర్తించారు సార్ వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెండర్లకు సంబంధించిన విషయం లోపల ప్రయారిటీ చేస్తాం. దయచేసి ఇప్పుడు ఎక్కడ గుర్తించారు ఇప్పుడు అందరూ గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం అందరూ సహకరించండి. కార్యక్రమం జరిగిన అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం టిప్పర్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు తక్షణ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు 7 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం బాధితులకు దుఃఖాన్ని పంచుకుంటోందని, పునరావాస, వైద్యం వంటి మార్గాల్లో సహకారం అందించనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో పడటం వలన పెద్ద ప్రమాదం జరగడం, చాలామంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక విషాద సంఘటన జరిగింది. సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెనువెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఒక ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం. అది ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషన్ను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున 2 కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రుల ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నదంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రమాద స్థలానికి సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి జరిగిందని, ప్రస్తుతం అన్ని మృతదేహాలపై పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ప్రమాదానికి సంబంధించిన నిజమైన కారణాలు ఫోరెన్సిక్స్ విచారణ ద్వారా మాత్రమే తెలియనున్నాయని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోతాయి. మీ అందరూ తెలిసిన విషయమే, మార్నింగ్ 6:45 ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేది ఇప్పుడు ఇంకో ½ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పోతున్నాను అంటే 19 ఇంజరీస్ కూడా 19. ఒక్కరికే కొద్దిగా హెడ్ ఇంజరీ ఉంది, ఒక్కరికి హెడ్ ఇంజరీ, మిగతా అందరూ కూడా నార్మల్ ఇంజరీస్ ఉంది. ఇంకో 5 గుర్తించాలి. ఇంకో 5 గుర్తించాలి. మిగతాన్ని కూడా గుర్తించారు. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్ర, ప్యాసింజర్లో ఒక మహిళ కర్ణాటక. సో దురదృష్టం ఇది. 19 మంది అంతే కదా. ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పలేము. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము,
టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది గతంలో ఏరియల్ సర్వే చేయకపోవడంతో ఎస్ఎల్బీసీ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల ఏరియల్ సర్వే ద్వారా టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అమలు చేస్తామన్నారు. సహాయ చర్యలు, భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసి పనులను పునరుద్ధరించినట్టు తెలిపారు. ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దొవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు అత్యాధునిక పరికరాలతో తిరిగి ప్రారంభించి 4,600 కోట్లలోపు ఖర్చుతో పూర్తి చేసే లక్ష్యంగా ఉన్నామన్నారు. టెక్నికల్ సేఫ్టీ ప్రమాణాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పనులను వేగవంతంగా సాగించి ప్రాజెక్టు సమయంలో పూర్తి చేస్తామన్నారు. అమౌంట్ ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్ కి మంజూరైన అమౌంట్ 4,600 కోట్లు. దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ, మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ, ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. వీళ్ళు ఏం చేశారంటే గతంలో